మిత్రులారా, ఈరోజు నేను మీతో లక్షలాది మంది మనసులను తాకే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. అది పేదరికం నుండి బయటపడే మార్గం గురించి. ఇది కేవలం డబ్బు లేకపోవడం అనే కథ మాత్రమే కాదు, నెలాఖరులో జేబు ఖాళీ అయినప్పుడు కలిగే మానసిక ఒత్తిడి గురించి చెప్పే కథ. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, మందులు, రోజువారీ ఖర్చులు అన్నీ ఒకేసారి ఎదురుగా నిలిచినప్పుడు కలిగే ఆందోళన గురించి చెప్పే కథ. ప్రతి పేద మనిషి మనసులో ఒక్కసారైనా వచ్చే ప్రశ్న, నేను ఎప్పుడైనా ఈ పరిస్థితి నుంచి బయటపడగలనా అనే సందేహానికి సమాధానం చెప్పే ప్రయత్నమిది. ఈ వీడియో పూర్తిగా మీకోసమే, కాబట్టి శ్రద్ధగా వినండి. ఎందుకంటే పేదరికం నుంచి బయటపడే మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మొదటిగా ఒక విషయం అర్థం చేసుకోండి. పేదరికం అనేది కేవలం డబ్బు కొరత మాత్రమే కాదు, ఆలోచన విధానంలోని కొరత కూడా. మన ఆలోచన మారనంత వరకు మన పరిస్థితులు మారవు. చాలామంది చాలా కష్టపడతారు, కానీ సరైన దిశలో కష్టపడరు. వారు పగలు రాత్రి పనిచేస్తారు, కానీ కేవలం ఖర్చులు తీర్చుకోవడానికే. సంపాదించినది మొత్తం ఖర్చు చేసేస్తారు. నెలాఖరులో మళ్లీ అదే శూన్యస్థితికి చేరుకుంటారు. పేదరికం నుంచి బయటపడాలంటే మొదటి అడుగు బాధ్యతను స్వీకరించడం. నా దురదృష్టమే కారణం, ప్రభుత్వం కారణం, కుటుంబమే కారణం లేదా పరిస్థితులే కారణం అని అనుకోవద్దు. మీరు మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకున్నప్పుడే నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇది వినడానికి కఠినమైన నిజమైనా నిజం ఎప్పుడూ మనిషికి బలాన్ని ఇస్తుంది. రెండో అడుగు మీ ఆలోచనను సంపన్నుల ఆలోచనలా మార్చుకోవడం. ధనవంతుడు, పేదవాడి మధ్య ఉన్న అతిపెద్ద తేడా వారి ఆలోచనా విధానమే. పేదవాడు నా దగ్గర డబ్బు లేదు, నేను ఏమి చేయగలను అని ఆలోచిస్తాడు. ధనవంతుడు మాత్రం ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు, అయితే నేను ఎలా సంపాదించగలను అని ఆలోచిస్తాడు. ఈ చిన్న ఆలోచనలోని మార్పే జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మూడో అడుగు నేర్చుకోవడం. మీరు ఎప్పటిలాగే అదే పనులు చేస్తూ ఉంటే అదే ఫలితాలొస్తాయి. ఈ రోజుల్లో జ్ఞానమే అతిపెద్ద శక్తి. మొబైల్ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, నేర్చుకోవడానికి కూడా అత్యుత్తమ సాధనం. మొబైల్ ద్వారా మొబైల్ రిపేరింగ్, కుట్టుపని, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆన్లైన్ పనులు లేదా ఏదైనా చిన్న వ్యాపారం వంటి నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. ఒక మంచి నైపుణ్యం మీకు వస్తే మీరు కేవలం కూలీగా పనిచేయరు, మీ విలువను పెంచుకుంటారు. గుర్తుంచుకోండి, సమాజానికి ఎంత ఎక్కువ విలువను అందిస్తారో అంత ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తారు. నాలుగో అడుగు ఖర్చులను నియంత్రించడం. చాలామంది తక్కువ సంపాదించడం వల్ల పేదలుగా ఉండరు. కొంతమంది బాగానే సంపాదించినా కూడా పేదలుగానే ఉంటారు. ఎందుకంటే వారు తమ ఖర్చులను నియంత్రించలేరు. మీరు 10,000 సంపాదించి 10,000 మొత్తం ఖర్చు చేస్తే జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. ప్రారంభం నుంచే మీ ఆదాయంలో కనీసం 10% తప్పకుండా పొదుపు చేయాలని నిర్ణయించుకోండి. అది 100 రూపాయలు మాత్రమే అయినా పర్వాలేదు, కానీ పొదుపు చేసే అలవాటు మాత్రం తప్పనిసరిగా పెంచుకోండి. ఐదో అడుగు అనవసరమైన అప్పులకు దూరంగా ఉండడం. పేదరికంలో మనిషిని బలంగా బంధించే పెద్ద ఉచ్చు అవసరం లేని అప్పులే. ఇతరులకు చూపించడానికి ఖరీదైన మొబైల్, బైక్ లేదా ఆడంబరమైన పెళ్లిళ్ల కోసం అప్పులు చేయడం మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుంది. ముందుగా మీ ఆర్థిక పునాదిని బలంగా నిర్మించుకోండి, ఆ తర్వాతే పెద్ద నిర్ణయాలు తీసుకోండి. ఆరో అడుగు ఆదాయానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు సృష్టించుకోవడం. కేవలం ఒక ఉద్యోగం లేదా ఒకే ఆదాయంపై ఆధారపడటం ప్రమాదకరం. క్రమంగా అదనపు ఆదాయ వనరులను నిర్మించడానికి ప్రయత్నించండి. చిన్న సైడ్ బిజినెస్, వ్యవసాయంతో పాటు పశుపోషణ, ఆన్లైన్ పనులు, ట్యూషన్లు లేదా ఏదైనా పార్ట్ టైం నైపుణ్యం ద్వారా అదనపు ఆదాయం పొందండి. ప్రారంభం చిన్నదిగా ఉండొచ్చు, కానీ నిరంతర కృషి మాత్రం పెద్దదిగా ఉండాలి. ఏడవ అడుగు సరైన వ్యక్తుల సాంగత్యంలో ఉండడం. మీరుండే వాతావరణం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించే, మన వల్ల ఏమీ కాదు అని చెప్పే వ్యక్తుల మధ్య ఉంటే మీరు కూడా అదే నమ్మడం ప్రారంభిస్తారు. కానీ కష్టపడి పనిచేసే, కొత్త విషయాలు నేర్చుకునే, జీవితంలో ముందుకు సాగాలనే తపనమున్న వ్యక్తులతో ఉంటే మీరు కూడా వారి నుంచి ప్రేరణ పొందుతారు. ఎనిమిదో అడుగు సహనం మరియు క్రమశిక్షణ. పేదరికం నుంచి బయటపడడం ఒక్కరోజులో జరిగే పని కాదు, అది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. రైతు విత్తనం నాటిన వెంటనే పంట రాదు కదా, అలాగే మీ కష్టానికి ఫలితం రావడానికి కూడా సమయం పడుతుంది. మధ్యలో ఎప్పుడూ ఓటమిని అంగీకరించకండి. ప్రతిరోజు కొద్ది కొద్దిగా మీ జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. 9వ అడుగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. శరీరం బలహీనంగా ఉంటే ఎంత కష్టపడాలన్నా సాధ్యం కాదు.
పేద మనిషికి అతని శరీరమే అతిపెద్ద సంపద. సమయానికి నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. ఇవి కేవలం డబ్బును మాత్రమే కాదు, మీ శక్తిని, ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తాయి. 10వ అడుగు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం. ఎక్కడికి వెళ్లాలో తెలియని వ్యక్తి ఎక్కడికైనా చేరవచ్చు. అందుకే వచ్చే 1 సంవత్సరంలో ఎంత పొదుపు చేయాలి, ఏ నైపుణ్యం నేర్చుకోవాలి, ఏ స్థాయికి చేరుకోవాలి అనే లక్ష్యాలను రాసి ప్రతిరోజూ చూడండి. ఇప్పుడు నేను మీతో ఒక నిజం చెబుతున్నాను. పేదరికం నుంచి బయటపడే మార్గం కష్టమైనదే, కానీ అసాధ్యం మాత్రం కాదు. చరిత్ర చెబుతోంది, సాధారణ కుటుంబాల్లో పుట్టి కూడా వేలాది మంది గొప్ప విజయాలను సాధించారు. వారి విజయానికి కారణం ఒక్కటే, వారు తమ పరిస్థితులను నిందించకుండా తమను తాము మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మీరు ఈరోజు ఎక్కడున్నారో అది మీ గత నిర్ణయాల ఫలితం. రేపు మీరు ఎక్కడుంటారో అది ఈరోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు నుంచే ప్రతిరోజు 1 గంట కొత్త విషయం నేర్చుకుంటానని, ప్రతి నెల కొంతైనా పొదుపు చేస్తానని, అనవసరమైన ఖర్చులను ఆపి నా లక్ష్యాల కోసం కష్టపడతానని నిర్ణయించుకుంటే రాబోయే 5 సంవత్సరాల్లో మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. మొదట్లో కొంతమంది మిమ్మల్ని చూసి ఎగతాళి చేయవచ్చు. ఇంత కష్టపడి ఏమి సాధిస్తావు అని అడగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఫలితాలు కనిపించడం ప్రారంభమైన తర్వాత ఈరోజు నవ్వినవారే రేపు మీకు చప్పట్లు కొడతారు. పేదరికం నుంచి బయటపడే నిజమైన మార్గం బయట ఎక్కడా లేదు, అది మీలోనే ఉంది. మీరు మీపై నమ్మకముంచినప్పుడు, ప్రతిరోజూ కొద్ది కొద్దిగా మీరు మెరుగుపరుచుకున్నప్పుడు, ఓటమిని అంగీకరించకుండా ముందుకు సాగినప్పుడు విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. గుర్తుంచుకోండి, పేదరికమనేది శాశ్వత స్థితి కాదు, అదొక పరిస్థితి మాత్రమే. సరైన ఆలోచన, క్రమశిక్షణ, నిరంతర శ్రమ, నేర్చుకోవాలనే తపన, తెలివైన ఆర్థిక నిర్ణయాలతో ఆ పరిస్థితిని మార్చడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే రేపటి మీ గొప్ప విజయానికి పునాదవుతాయి. అందుకే ఈ క్షణం నుంచే ప్రారంభించండి. మీ జీవిత బాధ్యతను మీరే స్వీకరించండి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోండి. ప్రతిరోజు కొద్ది కొద్దిగా ముందుకు సాగండి. ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయమే మీ జీవితాన్ని మార్చిన గొప్ప మలుపు అని మీరు గర్వంగా చెప్పుకుంటారు. ధన్యవాదాలు.